అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి ఈ వీడియోలో మనం ఈరోజు ఎన్టీపీసీ ఎగ్జామ్ షిఫ్ట్ 1 అయితే మార్నింగ్ జరిగింది. సో దానికి సంబంధించి ఈ రోజు నుండి జీకే క్వశ్చన్స్ అలాగే కొన్ని మ్యాథ్స్ లాంటివి అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ వచ్చేసి మనకు బెంగాల్ విభజన, సో బెంగాల్ డివైడ్ అనేటువంటిది ఏ ఇయర్లో జరిగిందని అడుగుతున్నారు. సో ఏ సంవత్సరం అంటే మనకు 1905వ సంవత్సరం. ఏ యొక్క గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు అంటే మనకు లార్డ్ కర్జన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో బెంగాల్ గవర్నర్ ఎవరు? లార్డ్ కర్జన్. సో ఈ ఇయర్ అంటే 1905. సో ఇది అడిగారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేషనల్ పార్క్, ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏదనేటువంటిది అయితే అడిగారు. ఫస్ట్ నేషనల్ పార్క్. సో ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సో ఇది ఎక్కడ ఉందంటే మనకు ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ అండి. సో యూకే ఉత్తరాఖండ్. అదే దీని అంటే ఓల్డ్ పేరు అడగచ్చు. ఒకవేళ జిమ్ కార్బెట్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే మనకు హెయిలీ నేషనల్ పార్క్. గతంలో ఏమనేవారంటే దీన్ని హెయిలీ నేషనల్ పార్క్ అనేవాళ్ళు. ఎన్పి అంటే నేషనల్ పార్క్ అంటే షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. సో అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకు సూరత్. సూరత్ అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉంది? సూరత్ సిటీ ఏ నది ఒడ్డున ఉంది? సో మనకి ఏంటంటే తాపీ రివర్. సో ఇది తాపీ రివర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇండోనేషియా క్యాపిటల్ అండి. సో ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి? జకార్తా. సో ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. తర్వాత యుఎస్ ఓపెన్ విన్నర్. సో యుఎస్ ఓపెన్ సింగిల్స్ 2020 విన్నర్ ఎవరు అనేటువంటిది అయితే అడిగారు. సో ఎవరండి? మనకు డొమినిక్ థీమ్. సో నేను ఆల్రెడీ మార్క్ టెస్ట్లో దీని గురించి చెప్పాను, డొమినిక్ థీమ్. సో ఏ దేశం అంటే మనకు ఆస్ట్రియా దేశం. సో ఏ దేశం? ఆస్ట్రియా దేశం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సిక్స్త్ క్వశ్చన్. సో సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఎవరండి? మనకు జైరామ్ ఠాకూర్. సో జైరామ్ ఠాకూర్. సో ఇవి కొన్ని క్వశ్చన్స్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. సో సీఎం ఆఫ్ ఎవరంటే మనకు అడిగినటువంటి హిమాచల్ ప్రదేశ్ జైరామ్ ఠాకూర్. తర్వాత చీఫ్ జస్టిస్, ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే అడిగారు. సో ఎవరంటే మనకు బాబ్డే, శరత్ అరవింద్ బాబ్డే. నెక్స్ట్ అండి. తర్వాత చంద్రయాన్ 2 గురించి అయితే కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి. చంద్రయాన్ 2కి సంబంధించి. సో ఏ క్వశ్చన్ అనేది తెలుసు కానీ దీని గురించి అడిగినట్టయితే విక్రమ్ వచ్చేసి ల్యాండర్, తర్వాత ప్రజ్ఞాన్ వచ్చేసి రోవర్. గుర్తుపెట్టుకోండి, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్. మరి ఏ రోజున లాంచ్ చేశారంటే మనకి ఇది 22 జూలై 2019 నాడైతే లాంచ్ చేయడం జరిగింది ఈ మిషన్. టోటల్ వెయిట్ అడగవచ్చు 3850 kgs. మరి దేని ద్వారా లాంచ్ చేశారంటే పిఎస్ఎల్వి. సో మార్క్ 3, పిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. పిఎస్ఎల్వి మార్క్ 3 M1. సో ఈ వెహికల్ ద్వారా లాంచ్ చేశారు. సో ఒకేలా అడగచ్చు దీని గురించి. అలా చంద్రయాన్ 1 గురించి కూడా చూసుకోండి. తర్వాత మామ్ మిషన్, సో మార్స్ ఆర్బిటర్ మిషన్, దీని గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో 5 నవంబర్ 2013 నాడు ఈ యొక్క మార్స్ ఆర్బిటర్ మిషన్ అయితే జరిగింది. అలాగే ప్రజెంట్ ఇస్రో చైర్మన్. సో దాని గురించి కూడా చూసుకోండి. సో వీటి మీద అయితే ఏదో ఒక దాని మీద అయితే మనకు బిట్ వచ్చింది. తర్వాత మైక్రోసాఫ్ట్ CEO అయితే అడిగినట్టయితే మనకు తెలుస్తుంది. సో మైక్రోసాఫ్ట్ CEO వచ్చేసి మనకి ఎవరంటే మనకు, సో అందరికీ తెలిసింది మనకి ఇండియన్ సత్య నాదెల్లా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా మదర్ డే గురించి అడిగారు. సారీ, మదర్ డే కాదు. సో ఎర్త్ డే, మదర్ ఎర్త్ డే. సో ఆల్రెడీ మనకు మార్క్ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో మదర్ ఎర్త్ డే వచ్చేసి మనకి ఎప్పుడండి? ఏప్రిల్ 22. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక నేను బ్రీఫ్గా మీకు అయితే ఇక్కడ అనాలిసిస్ అనేటువంటిది ఇస్తున్నాము. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఇవే అని చెప్పలేము. సో అంటే ఎగ్జాక్ట్గా అయితే మనకు ఆల్మోస్ట్ ఇలాంటి మోడల్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని దీంతో 100% క్వశ్చన్స్ ఉన్నాయి, 100% వచ్చినటువంటిది. ఇక్కడ మీకు ఎక్కువ క్వశ్చన్స్ చెప్తాము ఏంటంటే 100% క్వశ్చన్ వచ్చినట్టు ఉన్నాయి. అలాగే వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంటుంది. సో అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకా ఎదర్ అడిగారు. తర్వాత ఫస్ట్ మిస్ వరల్డ్, మన ఇండియా తరఫున ఫస్ట్ మిస్ వరల్డ్ ఎవరు అంటే అడిగినట్టున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రీతా ఫారియా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, రీతా ఫారియా పవల్. సో ఈమె మన ఇండియా తరఫున ఫస్ట్ మిస్ వరల్డ్. సో తర్వాత మనకు మన ఇండియాలో రామ్సర్ సైట్స్ మీద ప్రశ్న అయితే పడింది. రామ్సర్ సైట్స్ ప్రజెంట్ మన ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే 42. సో మరి ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ఒకసారి అయితే మీరు చదువుకోండి. తర్వాత మనకు ఫిజిక్స్ మీద ఒక ప్రాబ్లం అయితే రావడం జరిగింది. సో ఎర్త్ మీద మనకు ఒక వ్యక్తి యొక్క వెయిట్ 60 kg ఉంది. అదే మనకు మూన్ మీద ఎంత ఉండరు అనేటువంటిది ఇచ్చారు. మూన్ మీద ఏంటి ఉన్నటువంటి దానికంటే 1/6 పార్ట్ ఉంటారు. అంటే 60/6 అంటే మనకి ఎంత అవుతుంది? మనకు 10 kg ఉంటారు. మూన్ మీద వెయిట్ 10 kg ఉంటారు. సో దీని మీద మనకు బిట్ వచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత పాలి ఉమ్రిగర్ అవార్డు అయితే మనకి ఎవరు వచ్చిందంటే అడుగుతున్నారు. సో మరి ఎవరికి వచ్చిందండి? జస్ప్రీత్ బుమ్రా. సో దీని మీద కూడా మనకు ప్రశ్న అయితే రావడం కాబట్టి మీరు ఏంటంటే క్రికెట్ సంబంధించిన అవార్డ్స్ అయితే చూసుకోండి. రీసెంట్ ఇచ్చినటువంటి అవార్డ్స్ అయితే ICC అవార్డ్స్ అవన్నీ కూడా. తర్వాత ముకుర్తి నేషనల్ పార్క్. ముకుర్తి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందనేటువంటిది అడిగారు.
సో ఇది వచ్చేసి మనకు కేరళ రాష్ట్రంలో అయితే ఉంటుంది. తర్వాత శబరిమల రివర్, సో శబరిమల అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందంటే అడిగారు. ఇది 100% క్వశ్చన్. సో ఇది కూడా మనకు ఏ రాష్ట్రంలో ఉందంటే మనకు కేరళలో ఉంది. సో ఏ నది ఒడ్డున అంటే పంపా నది ఒడ్డున. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా 100% క్వశ్చన్. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు మనకు రాజేంద్ర ప్రసాద్. తర్వాత మనకు యుఎన్ పర్మనెంట్ కంట్రీస్ అంటే యుఎన్ఓలో శాసనసభ్యత్వం కలిగిన దేశాల్లో కింది వాటిలో ఏది లేదు అని అడిగారు. సో మనకి ఏవి ఉన్నాయో తెలిస్తే మనకి ఏవి లేవో తెలుస్తుంది. యుఎన్ఓలో మనకు శాసనసభ్యత్వం ఉన్నటువంటి దేశాలు 5. సో మరి 5 దేశాలు అవి ఏంటనేటువంటి తెలిస్తే మీకు లేనిది ఏంటో మీకు తెలుస్తుంది. సో మరి 5 దేశాలు ఏవేవి అనేటువంటిది చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ యూకే, తర్వాత రష్యా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు చైనా, తర్వాత అమెరికా యుఎస్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే చైనా, అమెరికా, తర్వాత రష్యా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్. సో ఈ 5 దేశాలు మనకు శాసనసభ్యత్వం కలిగి ఉన్న యుఎన్ఓలో. సో అలాగే ఈ యొక్క యుఎన్ఓకి సంబంధించినటువంటి ఈ యొక్క యుఎన్ లాంగ్వేజ్ డేస్కున్న ఏంటంటే ఒకసారి చూసుకోండి. అలాగే డిఆర్డిఓకి సంబంధించినటువంటి మిజైల్స్ గురించి అడిగారు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. డిఆర్డిఓ మిజైల్స్, మన డిఆర్డిఓ చైర్మన్ అంటే మనకు సతీష్ కుమార్ రెడ్డి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డు మీద కూడా బిట్టుపడింది. జ్ఞాన్పీఠ్ అవార్డు సో మనకు 2020 సంవత్సరానికి ఎవరు రావడం జరిగింది అనేటువంటిది అడిగారు. సో అది కూడా చూసుకోండి. 2019 కూడా చూసుకోండి. సో 2019 అమితాబ్ ఘోష్, అలాగే 2020కి సంబంధించి అచ్యుతం నంబూరి అనేటువంటిది మలయాళ పోయిట్కి అయితే రావడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ మీద. తర్వాత సెరికల్చర్ 100% క్వశ్చన్. ఇది కూడా మనకు సెరికల్చర్ అనేటువంటి దేనికి రిలేటెడ్? సిల్క్ రిలేటెడ్. సో పట్టుపురుగులకు సంబంధించినటువంటిది సెరికల్చర్ అనేటువంటిది. తర్వాత ఎన్విరాన్మెంట్ ట్యాక్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఎన్విరాన్మెంట్ ట్యాక్స్, సో ఇది కేవలం అనాలిసిస్ మాత్రమే. సో కాబట్టి నేను ఇలా రాస్తున్నాను, మీకు టైపింగ్ అలాంటిది ఏం లేకుండా అనాలిసిస్ కాబట్టి మీకు జస్ట్ బ్రీఫ్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తున్నాను. తర్వాత హిమాచల్ ప్రదేశ్ సీఎం, సో మీకు సీఎంస్ మీద కూడా బిట్స్ పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అని అడిగారు, లేదంటే మనకు జార్ఖండ్ సీఎం గురించి కూడా అడగడం జరిగింది. సో జార్ఖండ్ సీఎం వచ్చేసి మనకు హేమంత్ సోరెన్. ఆల్రెడీ నేను హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరామ్ ఠాకూర్ అంటే మీకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రుక్మిణీదేవి. సో రుక్మిణీదేవి ఉన్నారు కదా, సో ఈమె ఏ డ్యాన్స్కి చెందినటువంటి వ్యక్తి అనేటువంటిది అడిగారు. సో భరతనాట్యం తమిళనాడు స్టేట్ చూసుకున్నట్టయితే. సో ఇది కూడా చూసుకోండి ఒకసారి, భరతనాట్యం తమిళనాడు. సో ఇంకా మనకు కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్ ఎక్కడ జరిగిందంటే ఐపీఎల్ మీద కూడా ప్రశ్నలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. మన కౌంట్ ఎగ్జాక్ట్గా వచ్చేలా తెలియదు కానీ ఐపీఎల్ సంబంధించి అయితే మీరు చూసుకోండి, ఐపీఎల్ మీద కూడా అడిగడానికి ఛాన్స్ ఉంది. తర్వాత జైనిజం గురించి ఫస్ట్ తీర్థంకరుడు ఎవరు అంటున్నది ఇచ్చారు. 24 తీర్థంకరులు ఉన్నారు కదా, ఫస్ట్ ఎవరు అంటున్న అడిగారు. సో రిషభ ఫస్ట్ తీర్థంకర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి 1998 నోబెల్ ప్రైజ్ ఎవరికి రావడం జరిగింది? మన ఇండియన్ ఎకనామిక్స్లో మనకు రావడం జరిగింది. ఎవరంటే మనకు అమర్త్య సేన్. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంకా మనకు చూసుకున్నట్టయితే మనకు ఫాదర్ ఆఫ్ రైల్వేస్ అనేటువంటిది ఎవరిని అంటారు అనేటువంటిది అయితే అడగడం జరిగింది. సో లార్డ్ డల్హౌసీ. సో దాని మీద కూడా ప్రశ్న వచ్చినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తర్వాత ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎయిర్ ఇండియా యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరు అనేటువంటిది కరెంట్ అఫైర్ మీద. సో రాజీవ్ బన్సల్. సో ఇది కూడా మనకు రావడం జరిగింది. తర్వాత మనకి ఇంకా కొన్ని చూసుకున్నట్టయితే గేట్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఎవరు డిజైన్ చేయడం జరిగింది? గేట్వే ఆఫ్ ఇండియా. సో మనకు దీని మీద కూడా మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మనకి ఎవరంటే గేట్వే ఆఫ్ ఇండియా డిజైనర్ వచ్చేసి ఎడ్వర్డ్ లూటెన్స్. సో ఇది కూడా చూసుకోండి. తర్వాత మీరు ఈ యొక్క గేట్వే ఆఫ్ ఇండియా పాటు ప్రెసిడెంట్ హౌస్ ఏదైతే ఉందో, సో రాష్ట్రపతి భవన్, దానికి సంబంధించిన డిజైనర్ గురించి తెలుసుకోండి. తర్వాత తాజ్మహల్ డిజైనర్, సో వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ అయితే. తర్వాత రూర్కెలా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఎక్కడ ఉంది? రూర్కెలా మనకు తెలుసు, ఒడిస్సా. తర్వాత కుండలకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందండి? తమిళనాడులో ఉంది. సో దీని మీద కూడా ప్రశ్న పడినట్టుంది. తర్వాత విటమిన్ B2 యొక్క కెమికల్ నేమ్ ఏంటి? రైబోఫ్లవిన్. సో ఈ వీటి మీద ప్రశ్నలు అయితే వచ్చాయి. తర్వాత 100% క్వశ్చన్ ఇంకోటి వచ్చేసి శాడిల్ పీక్ అనేటువంటిది ఎక్కడ హైయెస్ట్ పీక్ అనేటువంటిది అడిగారు. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో హైయెస్ట్ పీక్ ఏంటంటే శాడిల్ పీక్. సో దాని మీద కూడా వచ్చింది. తర్వాత మనకు కాశ్మీరు అలాగే లేక్ మధ్య ఉన్నటువంటి పాస్ అయినటువంటి అడిగారు. పాసెస్ మీద జోజిలా పాస్ అనేటువంటిది కూడా అది కూడా గుర్తుపెట్టుకోండి. సో జోజిలా పాస్. సో తర్వాత సుకన్య సమృద్ధి యోజన సంబంధించి స్కీమ్స్ మీద కూడా కొన్ని ప్రశ్నలు అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే. తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధించి 7 సిస్టర్స్ అంటారు కదా, సో వాటి మీద కూడా కొన్ని ప్రశ్నలు అయితే వచ్చినట్టున్నాయి. సో అది కూడా ఒకసారి చూసుకోండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధించి ఇవి కొన్ని ప్రశ్నలు అయితే
అలాగే కొన్ని మ్యాథ్స్ సంబంధించి కూడా మనకు 1-2 క్వశ్చన్లు అయితే ఉన్నాయి రీజనింగ్ సంబంధించి కూడా. సో అవి కూడా ఒకసారి అయితే చూద్దాము. సో మ్యాథ్స్ సంబంధించిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అనేటువంటిది నేను తర్వాత వీడియో చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఒక 2 క్వశ్చన్లు వచ్చాయి మన దగ్గరికి, అవి అయితే చూద్దాం. సో x+y వాల్యూ 12 అంట, తర్వాత y+z వాల్యూ వచ్చేసి మనకు 15 అన్నారు, తర్వాత z+x వాల్యూ ఎంత అంటే 18 అన్నారు. అయితే x+y+z ఏమవుతుంది అంటుండేది అడిగారు. సో ఏం లేదు, అన్నీ కూడా 2xలు 2yలు 2zలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 × x+y+z వస్తుంది. టోటల్ వాల్యూ ఎంత 15 ఒక 12 ఎంతండి 27 ఒక 18 45. సో అప్పుడు ఏంటి ఆన్సర్ అవుతుంది 45/12 అంటే మనకు ఆల్మోస్ట్ 22.5 ఉంటుంది ఆన్సర్ వస్తుంది. సో ఇది అడిగారు. తర్వాత మనకి ఇంకోటి ఏంటి అడిగారంటే మనకు కాస్ θ వాల్యూ వచ్చేసి మనకు 3/5 అని ఇచ్చారంట. అప్పుడు tan θ వాల్యూ ఏంటంటే అడిగారు. మరి కాస్ θ వాల్యూ అనేటువంటిది 3/5 అంటే మనకు ట్రిప్లెట్ చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది, సో కాస్ θ అంటే అడ్జసెంట్ సైడ్, ఇది ట్రిప్లెట్ మనకు హైపోటెనస్, మరి ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది అప్పుడు 3, 4, 5 అంటే ట్రిప్లెట్ అవుతుంది కదా. సో అందరూ తెలిసిందే. మరి tan θ ఏంటి, tan θ అంటే ఏంటి మనకు ఆపోజిట్ సైడ్ బై మనకు అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఏంటి 4, అడ్జసెంట్ సైడ్ 3, కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది 4/3. సో ఇది మనకు tan θ వాల్యూ అవుతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే లెంత్ బ్రెడ్త్ సంబంధించి ఇచ్చాడు. సో లెంత్ బ్రెడ్త్ అనేటువంటిది 2:1 రేషియోలో ఉన్నాయి. అలాగే ఏంటి రెక్టాంగిల్ సంబంధించి, అలాగే దాని యొక్క పెరిమీటర్ అనేటువంటిది 48 సెంటీమీటర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఏరియా కనుక్కోమన్నాడు. సో మనకు తెలుసు పెరిమీటర్ ఫార్ములా ఏంటండి 2 × l+b. 2 × l+b అంటే ఏంటి 48 సెంటీమీటర్స్ వాడే ఇచ్చాడు. మనకు లెంత్ ఎంత అనుకున్నాం 2x అనుకుందాం, బ్రెడ్త్ x అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది 2 × 2x + x ఏమవుతుంది 3x. 2 × 3x = 48. ఇక్కడ మనకు 2 1s 2 24s, 3 1s 3 8s. అప్పుడు x వాల్యూ ఏమైందండి 8 వచ్చింది. అప్పుడు లెంత్ ఎంత అవుతుంది 2x అంటే ఎంత 2 8s 16, బ్రెడ్త్ ఎంత x అంటే 8 డైరెక్ట్. మనకు ఏరియా ఫార్ములా ఏంటంటే రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్, 16 × 8 ఎంత 128. సో 128 స్క్వేర్ సెంటీమీటర్. సో ఇది మనకు ఈ యొక్క రెక్టాంగిల్ సంబంధించిన ప్రశ్న. సో మనకి ఈ విధంగా అడిగాడు. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క బ్లడ్ రిలేషన్షిప్స్ ఉంది కదా, సో దాని మీద కూడా కొన్ని క్వశ్చన్లు అడిగినట్టున్నారు. సో క్యూ యొక్క బ్రదర్ పి అనేటువంటిది అడిగారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత క్యూ యొక్క బ్రదరే మళ్ళీ మనకు ఆర్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్ యొక్క మదర్ వచ్చేసి మనకి ఎస్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎస్ యొక్క హస్బెండ్ వచ్చేసి మనకు టీ అనేటువంటిది ఇచ్చారు. సో మరి అయితే మనకు క్యూకి టీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే అడిగారు. మరి క్యూకి టీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే మనకు టీకి క్యూ ఏమవుతాడండి ఆటోమేటిక్గా వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అయినప్పుడు ఇక్కడ సన్ లేదా మనకు డాటర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకు బ్లడ్ రిలేషన్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత సిల్లాగిజమ్స్, సో ఇలా మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. జీకేలో కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ సంబంధించి అఫీషియల్ క్వశ్చన్స్ అనేది మనకు కాసేపట్లో అయితే పూర్తిగా కూడా రావడం జరుగుతుంది. సో అప్పుడు మ్యాథ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ ఇవాళ షిఫ్ట్లో వచ్చిన ప్రశ్నలు. ఇందులో ఆల్మోస్ట్ 50% క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చినవి 100%, 50% క్వశ్చన్స్ అనేటువంటిది వాటికి రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జాక్ట్ 100% ఇవే క్వశ్చన్స్ అనేది నేను కన్ఫామ్ చెప్పట్లేదు. 50% మాత్రం 100% మన 50% క్వశ్చన్స్ కన్ఫామ్గా వచ్చాయి, 50% అనేటువంటిది రాలేదు. సో మనకు ఉన్నటువంటి ఇంటర్నెట్ సోర్సెస్ ద్వారా వీళ్ళ గ్రూప్స్లోను సో మనకు కొంతమంది రాసిన అప్డేట్లు చెప్పడం ద్వారా వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవ్వండి. సో బేసిక్గా సో మీరు ఈ టాపిక్స్ మీద అంటే ఈ నేషనల్ పార్క్ మీద, తర్వాత రివర్ సైడ్ సిటీస్ మీద, తర్వాత మనకు అవార్డ్స్ మీద, తర్వాత స్పోర్ట్స్ రిలేటెడ్ విన్నర్స్ మీద మీరైతే కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత స్టేట్, తర్వాత కంట్రీస్ క్యాపిటల్స్ మీద, తర్వాత పాసెస్ జోజెలా పాస్ అనేటువంటిది వచ్చింది కదా, సో అలా వాటి మీద పాసెస్ మీద చేయండి. తర్వాత ఇంపార్టెంట్ డేస్, తర్వాత వాటి యొక్క థీమ్స్. సో ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించినటువంటి కూడా రావడం జరిగింది. ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ లేదా ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించి థీమ్ అడిగినట్టు మనకి ఇది ఇన్ఫర్మేషన్. తర్వాత ఇస్రోకి సంబంధించిన మిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత DRDOకి సంబంధించినది కూడా చూసుకోండి. సో ఇవన్నీ ఇవాళ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు కూడా ఏమైనా తెలిసింటే క్వశ్చన్స్ మీరు రాసిన ఎగ్జామ్ అవి కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని మన డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.